శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 45వ శ్లోకం. ఋతుః సుదర్శనః కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః. దీని అర్థం, కాలరూపమై ఋతువులై భాషించువాడు, భక్తులకు మనోహరమగు దర్శనము ప్రసాదించువాడు, తన వైభవమును ఋతువుల ద్వారా దర్శనమిచ్చువాడు, శత్రువులను మృత్యురూపమున త్రోయువాడు, హృదయ గుహలో తన మహిమచే ప్రకాశించువాడు, భక్తులకు సర్వత్రా గోచరించువాడు, శరణుజొచ్చు భక్తులకు సౌశీల్యముతో గ్రహించువాడు, ఉగ్రరూపధారి అయి అన్ని ప్రకృతి కార్యములను నిర్వహించువాడు, దక్షకుడై కార్యదీక్షాపరుడై జీవులందరూ తన యందు వసించుటకు వీలు కల్పించినవాడు, సమస్త కార్యములను శీఘ్రముగా సమర్థతతో నిర్వహించువాడు, జీవులను పరమ విశ్రాంతి స్థానమైనవాడు, సంసార సాగరం నుండి మునిగిపోవు జీవులను ఒడ్డుకు చేర్చి కాపాడువాడు, అందరికంటే శక్తిమంతుడు అయిన భగవానుడు శ్రీ మహావిష్ణువు. విస్తారహస్తావరహస్తాను ప్రమాణం బీజమవ్యయం ఆర్ధోనర్థ మహాకోశో మహాభోగో మహాధనః. ఇది 46వ శ్లోకం. విస్తారహస్తావరహస్తాను ప్రమాణం బీజమవ్యయం ఆర్ధోనర్థ మహాకోశో మహాభోగో మహాధనః. దీని అర్థం, సమస్త లోకములు తనయందే విస్తరించియుండువాడు, విశ్వమునకు ఆధారమై అధిష్టానమై బాసిల్లుచు ప్రాణులలో కూడా అచల సత్య స్వరూపమైయుండువాడు, సకలమునకు చైతన్య స్వరూపుడుగా ఉండువాడు, జగత్తును ప్రకాశింపజేయువాడు, పరిపూర్ణయుతుడై అవ్యయః అని కీర్తించబడువాడు, అందరిచే కోరబడు ఆనందస్వరూపుడు, తాను వాంఛారహితుడు వాంఛాతీతుడుగాను అన్నమయాది పంచకోశములచే ఆచరించబడినవాడు, అగోచరుడు, సచిదానంద స్వరూపుడు, తన భక్తులకు అభయములిచ్చువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. అనిర్విన్నః సవిష్ణో భూర్ధర్మయోపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రే క్షమః క్షామ సమీహనః. ఇది 47వ శ్లోకం. దీని అర్థం, ఏ కోరికలు ఏ వేదన లేనివాడు, విరాట్ రూపమై బాసిల్లువాడు, భూమి ఆకాశముల మధ్య ప్రదేశముతో పాటు అన్ని దిక్కులకు వ్యాపించినవాడు, పుట్టుక లేనివాడు, జనన మరణములు లేనివాడు, ఆత్మస్వరూపుడు, తనని ఆశ్రయించిన వారిని జన్మరాహిత్యము కలిగించువాడు, ధర్మములన్నీ తన యందే బాధించబడి ఆత్మ సాక్షాత్కారమునకు సాధనగా ఉండువాడు, జ్యోతిష చక్రమును ప్రవర్తింపజేయువాడు, చంద్రరూపమున భాషించువాడు, సర్వలోకముల భారము భూదేవి వలె సహనశీలుడై మోయువాడు, క్షయమెరుగక మిగిలియుండువాడు, సర్వభూతరహితుడు, కోరువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు.